ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాతీఘాట్లోని చెనాకా కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. చెనాకా కొరాటా బ్యారేజీతో 37,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సదర్మట్ట బ్యారేజీని ప్రారంభిస్తున్నారు సీఎం. సదర్మట్ట బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తర్వాత 386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు అటెండ్ కానున్నారు. సదర్మట్ట బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. మొత్తం 20,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 18,000 ఎకరాలకు ఆయకట్టుకు వాటర్ బ్యాంకుగా నిలుస్తుంది. చెనాకా కొరాటా బ్యారేజీ తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని పెన్గంగాపై నిర్మించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కోసం 2016 బ్యారేజీ నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణంలో ఆలస్యం జరిగింది. 2023లో ఫైనల్ టెస్ట్ రన్లు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బీడు భూములతో సహా తెలంగాణ, మహారాష్ట్రలోని వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయానికి నీరు అందించడం దీని లక్ష్యం. చెనాకా కొరాటా బ్యారేజీ నిల్వ సామర్థ్యం 0.98 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోని 89 గ్రామాల్లోని 51,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాతీఘాట్లోని చెనాకా కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. చెనాకా కొరాటా బ్యారేజీతో 37,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సదర్మట్ట బ్యారేజీని ప్రారంభిస్తున్నారు సీఎం. సదర్మట్ట బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తర్వాత 386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు అటెండ్ కానున్నారు. సదర్మట్ట బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. మొత్తం 20,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 18,000 ఎకరాల ఆయకట్టుకు వాటర్ బ్యాంకుగా నిలుస్తుంది. చెనాకా కొరాటా బ్యారేజీ తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని పెన్గంగాపై నిర్మించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కోసం 2016 బ్యారేజీ నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణంలో ఆలస్యం జరిగింది. 2023లో ఫైనల్ టెస్ట్ రన్లు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బీడు భూములతో సహా తెలంగాణ, మహారాష్ట్రలోని వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయానికి నీరు అందించడం దీని లక్ష్యం. చెనాకా కొరాటా బ్యారేజీ నిల్వ సామర్థ్యం 0.98 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోని 89 గ్రామాల్లోని 51,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాతీఘాట్లోని చెనాకా కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. చెనాకా కొరాటా బ్యారేజీతో 37,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సదర్మట్ట బ్యారేజీని ప్రారంభిస్తున్నారు సీఎం. సదర్మట్ట బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తర్వాత 386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు అటెండ్ కానున్నారు. సదర్మట్ట బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. మొత్తం 20,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 18,000 ఎకరాల ఆయకట్టుకు వాటర్ బ్యాంకుగా నిలుస్తుంది. చెనాకా కొరాటా బ్యారేజీ తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని పెన్గంగాపై నిర్మించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కోసం 2016 బ్యారేజీ నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణంలో ఆలస్యం జరిగింది. 2023లో ఫైనల్ టెస్ట్ రన్లు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బీడు భూములతో సహా తెలంగాణ, మహారాష్ట్రలోని వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయానికి నీరు అందించడం దీని లక్ష్యం. చెనాకా కొరాటా బ్యారేజీ నిల్వ సామర్థ్యం 0.98 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోని 89 గ్రామాల్లోని 51,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాతీఘాట్లోని చెనాకా కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు.
చెనాకా కొరాటా బ్యారేజీతో 37,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సదర్మట్ బ్యారేజీని ప్రారంభిస్తున్నారు సీఎం. సదర్మట్ బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తర్వాత 386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు అటెండ్ కానున్నారు. సదర్మట్ బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. మొత్తం 20,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 18,000 ఎకరాల ఆయకట్టుకు వాటర్ బ్యాంకుగా నిలుస్తుంది. చెనాకా కొరాటా బ్యారేజీ తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని పెన్గంగపై నిర్మించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కోసం 2016లో బ్యారేజీ నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణంలో ఆలస్యం జరిగింది. 2023లో ఫైనల్ టెస్టు రన్లు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బీడు భూములతో సహా తెలంగాణ, మహారాష్ట్రలోని వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయానికి నీరు అందించడం దీని లక్ష్యం. చెనాకా కొరాటా బ్యారేజీ నిల్వ సామర్థ్యం 0.98 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోని 89 గ్రామాల్లోని 51,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాతీఘాట్లోని చెనాకా కొరాటా పంప్ హౌస్ను ప్రారంభించారు. చెనాకా కొరాటా బ్యారేజీతో 37,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సదర్మట్ బ్యారేజీని ప్రారంభిస్తున్నారు సీఎం. సదర్మట్ బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తర్వాత 386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు అటెండ్ కానున్నారు.